ఎంతగానో ఆదరించి ఆశీర్వదిస్తాడు. ఆయన కృప చేత మనల్ని బలపరచువాడుగా ఉంటాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యోబు భక్తుని యొక్క భక్తి ఎంత గొప్పదండి. అతని విశ్వాసం ఎంత గొప్పది. దేవునితో ఉన్నటువంటి ఆత్మ సంబంధము ఎంత విశేషమైనది, ఎంత విశేషమైనది. అందుకనే సాతానే యోబు భక్తుని గురించి గొప్ప సాక్ష్యం దేవుని దగ్గర చెప్తాడు. సాతాను నేను భూమి మీద అంతా తిరుగుతున్నాను, అందరూ నేను చూపించే ప్రతి ఆశకి ఆలోచనకు పడిపోయి నిన్ను దూషిస్తున్నా, నీకు వ్యతిరేకంగా పనులు చేస్తున్నా. కానీ ఫలానా వ్యక్తి ఉన్నాడు, ఎంత ఆశ పెట్టినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంతగా వశపరుచుకుందామని ప్రయత్నం చేసినా అతడు లోబడట్లేదు. ఏంటి అతని యొక్క ఉద్దేశం, ఏంటి అతని యొక్క తత్వం నాకు అర్థం కాలేదని దేవుని దగ్గర సాతాను మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడి ఒక మాట దేవునితో అడుగుతాడు, ఒక్క అవకాశం నీవు నాకు ఇస్తే అతడు నిన్ను దూషించున్నట్లుగా, అతడు నిన్ను నిందించున్నట్లుగా, అతడు నీ మీద కోపపడినట్లుగా నేను మారుస్తాను. ఒక అవకాశం నాకు ఇవ్వు అని సాతాను దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని వస్తున్న సమయంలో దేవుడు చెప్పిన మాట ఏం తెలుసా? అతని శరీరము, అతని ఆస్తులు అన్ని ఏమన్నా చేయు, కానీ అతని ప్రాణం మీద మాత్రం నీకు అధికారము లేదు. కానీ ఏంటంటే అతని కనులతో నిబంధన చేసుకుని నా కొరకు జీవించే మంచి యథార్థవంతుడు. అదే గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం మనం చూస్తే అతడు యథార్థవర్తను. అందువేనని చాలా భక్తి కలిగిన వాడు. పిల్లరా, దేవుని దగ్గర పర్మిషన్ తీసుకున్నటువంటి సాతాను దేవుని దగ్గరికి వచ్చేసింది. వచ్చి మొట్టమొదటి యొక్క శోధన తెలుసా? తన కుమారుడు కుమార్తెలు కలిసి భోజనం చేస్తున్నటువంటి విందుశాల మీదకి భయంకరమైన గాలిని పంపించాడు, సుడిగాలిని పంపించాడు. ఆ భయంకరమైన సుడిగాలి ఆ ఇంటి మీద, ఆ భవనం మీద రాగానే ఉన్న పాటున బాబు ఆ సుడిగాలికి ఒక్కసారి ఆ బిల్డింగు కూలిపోయింది. కుమారులు కుమార్తెలు చనిపోయారు. ఎంత భయంకరం అండి, ఎంత భయంకరమైన పరిస్థితి. పిల్లరా, ఆ మరణ వార్త పనివారు యోబు భక్తుని దగ్గరికి తీసుకొచ్చారు. అయ్యా ఇంకేముంది, పిల్లలు భోంచేస్తూ ఉండగా భయంకరమైన గాలి వచ్చేస్తుంది. ఆ గాలి దాటికి ఆ భవంతి, ఆ బిల్డింగ్ పడిపోయింది, కూలిపోయిందయ్యా. పిల్లలందరూ దానిలోనే మరణించారు. ఎంత భయంకరం పిల్లరా. అంత ఇబ్బంది తన బిడ్డల మీదకి వచ్చినప్పటికి కూడా తన కన్నులను దేవుని తట్టు త్రిప్పి దేవుని వైపు చూచి, దేవా నీ చిత్తము నాయనలా, నా కుటుంబం ఎడలా, నా బిడ్డల ఎడలా ఎలాగ ఉంటే అలాగా జరగని అని దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించాడు. ఆ వార్త అయిపోయింది. కొంచెం నెమ్మదిగా కూర్చున్నాడు. తూర్పు దిక్కుని వార్త, అయ్యా తూర్పు దిక్కు వెళ్ళినా మన గొర్రెలు మేకలు అన్నీ చచ్చిపోయాయి. ఆ వార్త వచ్చిన కొంత సమయానికి పరమణ దిక్కు నుండి వార్త, అలాగా
4 దిక్కుల నుండి మరణ వార్తలు ఏబు భక్తునికి వినబడి పిల్ల. ఏబు భక్తుడు మళ్ళా తన తలపైకెత్తి కనులెత్తి దేవుని చూస్తూ యెహోవా ఇచ్చెను, యెహోవే తీసుకున్నాడు. ఎంత గొప్ప ఆత్మ సంబంధమైన అనుభూతి పిల్లల. తన కనులతో నిబంధన చేసుకున్నటువంటి ఏబు భక్తుడు పిల్లల అన్ని కోల్పోయినా, ఆస్తి అంతా పోయినప్పటికీ కూడా తన కనులు దేవునితో నిబంధన చేసుకుని దేవుని వైపే చూస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ఆత్మ సత్యం అది. అదే మనకి చిన్న అపాయం రానివ్వండి, మన ఇంట్లో చిన్న కీడు రానివ్వండి, మన కనులు మన మనస్సు ప్రక్కకి విడిపోయింది. ఎవరిని పిలిస్తే బాగుండిద్దా, ఎవరి దగ్గరికి వెళ్ళి సలహా తీసుకుంటే బాగుండిద్దా, పిల్లలు చచ్చిపోయారు, ఇప్పుడు గొర్రెలు చనిపోయాయి, గాడిదలు చనిపోయాయి, ఎడ్లు చనిపోయాయి, పశువులు చనిపోయాయి, ఒంటెలు చనిపోయాయి, అన్నీ చనిపోయినాయి. ఏదో కీడు మన ఇంటి మీదకి వచ్చిందని అన్ని స్థలాల దగ్గరికి వెళ్తారు. మనవాళ్ళు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అయితే గుమ్మానికి పెద్ద అంతరం కడతారు. ఇంట్లో వాళ్ళందరూ తాయితులు కట్టుకుంటారు. ఇంటి చుట్టూ ఏదో ఒకటి జరుగుతారు. భయంకరమైన పరిస్థితి. కూర్చోలేరు, తినలేరు, నిద్ర బట్టలు. ఇంకేముంది, మనమంతా దివాలెత్తాం, మనమంతా ఆరిపోయాం. మన దగ్గర ఏమి లేదు. మనం నమ్మిన దేవుడు మనల్ని అన్యాయం చేస్తాడు. మనం నమ్ముకున్న దేవుడు, మనం ప్రార్థనకి వెళుతున్నాం, దేవుడి సహవాసాన్ని కలిగి ఉన్నాం. ఏంటి దేవుడు ఇంత పక్షపాతము మన మీద చూపించాడు అని మనం ఏం చేస్తాం? దేవుడి మీద సానుక్కుంటాం, గొనుక్కుంటాం కదా. ఒకవేళ మీకు జరిగిన సందర్భాన్ని బట్టి పాస్ గారు వచ్చి ఇందమ్మా జరిగిందంటగా భయపడబకండి, ధైర్యంగా ఉండండి, మీరు ప్రార్థన చేసుకోండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తామంటే వాళ్ళు చెప్పే మాట ఏం తెలుసా? ఇంకేం ప్రార్థన లేదు. ఏమంటారు? ఇంకేం ప్రార్థన లేదు. కష్టపడి సంపాదించుకున్నా గొర్రెలు పోయి, బర్రెలు పోయి, గాడిదలు పోయి, ఒంటెలు పోయి, సంపాదన అంతా పోయిందయ్యా. ఇంకేమి ప్రార్థన? కొడుకులు పోయారు, కూతురు పోయారు, ఉన్న ఆస్తి అంతా పోయింది, ఉన్న ఆస్తి అంతా పోయింది. ఎంత భయంకరమయ్యా. ఆశ గారు, నువ్వు ప్రార్థన చేస్తూ చేయగాని మేము మాత్రం ప్రార్థనకి రాము. ఎంత భయంకరం అంటే మన కనులు, మన దృష్టి, మన మనస్సు లోకం తట్టు చూసింది. శ్రమలకు కృంగిపోయే వారముగా ఉంటాం, శ్రమలకు నలిగిపోయే వారముగా ఉంటాం. శ్రమలను ఎదిరించే ధైర్యం లేక శాతగాని వాని వలె నలిగిపోతూ ఉంటాం. కానీ దైవ గ్రంథం మనం గమనం చేస్తే ఏబు భక్తుడు చక్కని మాట అంటాడు, చాలా శ్రేష్టమైన మాట. తన భార్య అంటుంది, ఇంకా దేవుడు దేవుడు అంటా వింటయ్యా, ఎన్ని పోయినాయి, దేవుడు మనకేమేలో చేయలేదు. కాబట్టి ఇప్పుడు దేవుని దూషించు, దేవుని మీద నిందేసే, ఎందుకు దేవుడు దేవుడు అంట అని భార్య భర్త మీద సరుక్కుంటుంది. అప్పుడు అంటాడు ఏబు భక్తుడు చక్కని మాట, దేవుని చేత నేను అనుభవించు వారి మీద దేవుడు కీడు పెడితే అనుభవించడానికి స్తోమత మన శక్తి చాలా. దేవుడు అంటే మేలే, కీడు ఎగమా? దేవుడు మనలను పరీక్షించు నిమిత్తమై, దేవుడు మనలను, మన విశ్వాస జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని, మన ప్రార్థన జీవితాన్ని, మనలో ఉన్నటువంటి దైవికమైనటువంటి భక్తిని బట్టి దేవుడే పరీక్షిస్తున్నాడేమో. దేవుని పరీక్షకు మనము నెగ్గేవారంగా ఉండొద్దా? ఎందుకు దేవుడు మనం దూషించాలి? ఎందుకు దేవుడు మనం అపహాస్యం చేయాలి? నా కనులతో నేను చేసుకున్న నిబంధనను ఎంత ఉపద్రవం వచ్చినా నేను ఏమాత్రమో దేవుని విడిచిపెట్టను. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప ఆత్మవిశ్వాసం, ఎంత గొప్ప ఆత్మీయ ధైర్యం పిల్లరా. మరి మనకుందా? మనం కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచించాలి అని ప్రభు పేరట, ప్రభు నామంలో నేను ఇంక మనం చేస్తున్నా. పిల్లరా,
ఈ మొదటి ఘట్టంలో ఆస్తి పిల్లలు అన్ని పోయినాయి. రెండవ ఘట్టం ప్రారంభమైంది. భయంకరమైన శరీర సంబంధమైన రోగమును ఏవుకు సాతానుడు కలుగు చేశాడు. రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. రోజు రోజుకి బలహీనుడైపోతా ఉన్నాడు. ఒళ్ళంతా దొరదొచ్చేసింది. గీపుకుంటున్నాడు. గీపుతుంటే చర్మం లేసి వస్తూ ఉంది, రక్తం కారుతూ ఉంది. భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి ఏబు భక్తుడు వెళ్ళిపోయాడు కదా. ఈ పడుతున్న ఈ కురుపులు భయంకరమైన దురదకు తన ఆకారమని కోల్పోయాడు. సీము గారుతుంది, ఈగలు ముసురుతున్నాయి, దుర్వాసన నీసువాసన వస్తున్నాడు. భయంకరమైన పరిస్థితి. ఆదుకునేవారు లేరు, ఆదరించేవారు లేరు, పిలిచేవారు లేరు, పలకరించేవారు లేరు, నీళ్ళిచ్చేవారు లేరు, భోజనం పెట్టేవారు లేరు, తనతో కలిసి మాట్లాడేవారు కూడా లేరు. ఎంత భయంకరమైన పరిస్థితి. ఆస్తి ఉన్నప్పుడు ఊరు వారందరూ ఏవుకి చుట్టాలే, బంధువులే. ఆస్తి పోయింది, అదే గ్రామంలో అదే ఊరిలో ఉన్న ఎవరు పిలవట్లేదండి. ఏబు భక్తుల ద్వారా అందరూ మేలు పొందిన వారే, అందరూ సహాయం పొందిన వారే, అందరిని ఆదుకున్న వాడే, అందరిని ఆదరించిన వాడే, అందరూ సహాయం చేసిన వాడే. కానీ కష్టం వచ్చేసరికి ఎవరు దరిదాపులకు రావు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆకలి వారికి తట్టుకోలేక రోడ్డు మన్నును పోగు చేసుకొని రోడ్డు మన్ను ధూళిని ఆహారముగా పూజించారు. ఎంత భయంకరం. ప్రభునందు పిల్లలా, మనము కన్నులతో నిబంధన చేసుకున్నప్పుడు, దేవుని దగ్గర వడంబడిక చేసుకున్నప్పుడు భక్తిగా నేనుండాలి, ప్రార్థనలో నేనుండాలి, విశ్వాసంలో నేనుండాలి, దేవుని సహవాసంలో నేనుండాలని అనుకున్నప్పుడు ఎన్ని కష్టాలు వస్తాయో, ఎన్ని శోధనలు వస్తాయో. మన ఇంటోళ్ళే మన మీదకు తిరుగుబాటు చేస్తారు, మన పిల్లలే మన మీదకు తిరుగుబాటు చేస్తారు, మన భర్తే మన మీదకు తిరుగుబాటు చేస్తారు, మన భార్యే మన మీదకు తిరుగుబాటు చేస్తుంది. అమ్మా, ఏబు భక్తుని మీదకి అందరూ తిరుగుబాటు చేస్తారు. అందరూ తిరుగుబాటు. ఆకలి బాధకు తట్టుకోలేక రోడ్డు మన్నును పోగు చేసుకుని ఆహారముగా భుజించాడు. కానీ ఏంటి ప్రభువా, ఈ భయంకరమైన శోధన ఎందుకు కలుగు చేసావయ్యా? ఒక్కసారి నా వైపు చూడయ్యా అని దేవుని దగ్గర ప్రార్థన చేయలా. దాని మీద తెలుసా, ఈ దేవుడు ఇచ్చిన శిక్ష, దేవుడు నా మీదకు పంపినటువంటి పరీక్ష అని భావించాడు. భక్తి కలిగి నిబంధనతో తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, బైబిల్ గ్రంథం మనం గమనించేస్తే చక్కని మాట బైబిల్లో రాయబడిన మాట తెలుసా? తన భార్య తన ఎదురుకు వచ్చి ఏబు భక్తుని వైపు చూస్తున్నప్పుడు ఏబు భక్తుని శరమముల నుండి, ఒంటిలో నుండి కొన్ని కురుపుల నుండి కొన్ని పురుగులు కింద పడి వెళ్ళిపోతున్నాయి. ఆ పురుగులను చేతిలో పట్టుకొని మాట్లాడదాం, సంభాషణ చేస్తున్నాడు. అమ్మా, నా మాంసం రుచి తగ్గిందా? నా రక్తంలో స్పీడ్ తగ్గిందా? రుచి తగ్గిందా? నేను బలహీనైపోతున్నాను, జాగ్రత్తపడి వెళ్తున్నారా? వెళ్ళబాకండి. నాతో మీరు, మీతో నేను ఉండాలి. ఎప్పటి వరకంటే నేను చచ్చేంత వరకు నా చర్మమును నా మాంసమును నన్ను విడిచిపోవద్దని ఈ పురుగులతో మాట్లాడుతున్నాడట. నేను చూసినటువంటి భార్య ఎంత కోప్పడింది, ఎంత రౌద్రంగా ఉందో. పిల్లరా, ఎంత శోధనైనప్పటికి కూడా మన నిబంధన, మన ఒడంబడిక, మన తీర్మానం ప్రభువులు తొలగిపోకూడదు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనల్ని మనము దేవునికి అర్పించుకోవాలి, మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకోవాలి. దేవునికి ఇష్టమైన కుమారులుగా, ఇష్టమైన కుమార్తెలుగా, దేవుని సొత్తైన ప్రజలుగా మనం జీవించాలి అంటే మన నిబంధన
దేవునితో నుండి తొలగిపోనే పోతాం. నిబంధనలో నిలిచున్నారు. ఆమేన్. హల్లెలూయా. పిల్లరా, లోకరీతిగా వివాహమయ్యే సమయంలో భార్యాభర్తలు నిబంధనలు చేస్తారు, ప్రమాణాలు చేస్తారు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శోధన వచ్చినా నీ భార్యను నువ్వు విడిచిపెట్టకుండా ఉందువా అంటే మరంటా నేను ఉంటానండి అంటే. అలాగే భార్యను కూడా అడుగుతారు, నీ భర్తకు రోగం వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా నీ భర్తను, నీ భార్యను విడిచిపెట్టకుండా ఉంటావని అడిగినప్పుడు ఉంటానని వాళ్ళు ప్రమాణం చేస్తారు కదా. ఈ రోజున ఆ ప్రమాణమే ఎన్ని కుటుంబాలను కట్టి వారి జీవితాలు కొనసాగున్నట్టుగా చేస్తూ ఉన్నాయి. భర్త ఒకవేళ వివాహం ముందు మంచివాడిగా ఉండవచ్చు, తర్వాత త్రాగుబోతుగా మారవచ్చు, తర్వాత తిరుగుబోతుగా మారవచ్చు. అయినా భార్య కష్టాలన్నీ భరించి తన కుటుంబం కట్టుకోవడానికి ఎంత ప్రయాసపడుతుందో అలాంటి భార్యలకు ప్రభువైన యేసు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. తిరిగి భర్త కూడా పిల్లల భార్య భర్త మాట వినకుండా తిరుగుబాటు చేసి భయంకర పరిస్థితిని కుటుంబంలో కలుగు చేసి కుటుంబాన్ని రెచ్చగొట్టి విచ్చలవిడినటువంటి మార్గంలో భార్య జీవిస్తున్నా భర్త ఒడంబడికను మర్చిపోకుండా, ప్రమాణాన్ని మర్చిపోకుండా ఆ భార్యను తన వైపు తిప్పుకోవడానికి, తన కుటుంబాన్ని కట్టుకోవడానికి ఆ భర్త ఎంత ప్రయాసపడతాడు లేదా ఆ ప్రమాణము ఈరోజు కొన్ని కుటుంబాలను కట్టగలుగుతుంది. ఆ ప్రమాణము బిడ్డలు పెద్దవారికి చేసుకోగలుగుతుంది, బిడ్డలకు వివాహం చేసుకోగలుగుతుంది, బిడ్డలను చూసుకునే ధన్యత భాగ్యము ఆ ప్రమాణములో, ఆ నిబంధనలో, ఆ ఒడంబడికలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యోబు భక్తుడు కూడా దేవునితో చేసిన ప్రమాణము, దేవునితో చేసిన నిబంధన చాలా గొప్పది. అందుకని సాతానికి యోబు భక్తుని యొక్క శరీరం మీద, కుటుంబం మీద, బిడ్డల మీద, ఆస్తుల మీద అధికారం ఇచ్చాడు, కానీ అతని ప్రాణం మీద దేవుడు సాతానికి అధికారం లేదు. ఏమాత్రం కూడా సాతానుని గెలవనిలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, దేవునిలో దైవికముగా భక్తి కలిగి, విశ్వాసము కలిగి, దేవుని యందు నిరీక్షణ కలిగి మనం జీవించినట్లయితే మన నిబంధన మన నుండి దేవుడు దూరం చేయడు. నిబంధనలో మనల్ని స్థిరపరుస్తాడు, నిబంధనలో దేవుడు మనల్ని బలపరుస్తాడు, నిబంధనలో దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యం ఏంటంటే నిబంధన కలిగి మనం బ్రతకాలి, ఒడంబడిక చేసుకొని మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, నా జీవితంలో కూడా చాలా పరిచయకు వచ్చి ఇప్పటికీ 36 సంవత్సరాలు. 9వ సంవత్సరంలో నేను దేవుని పరిచయకు వచ్చాను. ఇప్పటికి 36 సంవత్సరాలు. నా వివాహం కాకముందు నుండి నేను దేవుని పరిచయం చేస్తా ఉన్నాను. ఎన్ని శోధనలు వచ్చినాయో, ఎన్ని నిందలు వచ్చినాయో, ఎన్ని అవమానాలు వచ్చినాయో, ఎన్ని భయంకర పరిస్థితులు నా జీవితం మీదకి వచ్చినాయో. ఇలా దేవునితో చేసుకున్న నిబంధన, దేవుడు నన్ను పిలుచుకొని ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ నిబంధన నా నుండి దేవుడు దూరం కానివ్వలేదు, వేరు కానివ్వలేదు. దేవునితో కలిసి ఉండే బాధ్యత, ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అమ్మా, అలాగనే నిన్ను కూడా దేవుడు ఏర్పరచుకొని రక్షించుకొని నిన్ను కూడా ఆయన స్వరక్తల చేత తన కుమారుడుగా, తన కుమార్తెగా దేవుడు నిబంధన చేసుకున్నాడు. బాప్తిసం ఇచ్చేటప్పుడు ప్రమాణాలు చేపిస్తాం. పెళ్లికట్ట ప్రమాణం చేపిస్తామో, బాప్తిసం ఇచ్చేటప్పుడు కూడా ప్రమాణాలు. మా ఈరోజు నుండి దేవునికి నమ్మకముగా ఉంటావా? ఆయా ఉంటానయ్యా. లోకంలో, లోక సంబంధమైన కార్యంలో పాలుపంపులు పొందకుండా సంఘాన్ని కనిపెట్టుకుని సంఘ సహవాసంలో, సంఘ పరిచయంలో
ఎడతెగక క్రమం తప్పకుండా ఉంటావా? ఉంటానయ్యా. దేవుని రాకడ వరకు, నువ్వు లోకాన్ని విడిచే వరకు దేవునికి నమ్మకస్తురాలుగా జీవిస్తావా? నమ్మకస్తుడుగా జీవిస్తావా అని ప్రమాణం చేసినప్పుడు, అయ్యా జీవిస్తానని ప్రమాణం చేస్తాను. ప్రియులారా, ఈ ప్రమాణమే దేవుడు చూచాడు, దేవుడు విన్నాడు. నువ్వు కూడా దేవుని దగ్గర చూచావు. ఈ ప్రమాణాన్ని బట్టి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నిటిలో విజయాన్ని దేవుడు నీకిచ్చి నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఈ నిబంధన మన నుండి తొలగిపోనే తొలగిపో. ఈ నిబంధన మన నుండి దూరం కాకూడదు. కాబట్టి మనం దేవునికి లోబడి జీవిద్దాం, దేవునికి ఇష్టమైన వారుగా జీవిద్దాం. యోబు భక్తుని యొక్క జీవితాన్ని దేవుడు పరీక్షించడానికి, సాతాను ఎదుట నా బిడ్డలు నిబంధన కలిగిన ప్రజలని చెప్పడానికి దేవుడు యోబు భక్తుని చూపించాడు. విజయాన్ని యోబు భక్తుని ద్వారా పొందగలిగారు. అలాగే నీ ద్వారా కూడా దేవుడు విజయాన్ని పొందుకోవాలంటున్నాడు. ప్రార్థనకి వెళ్ళారా? ఏముంది, ఇప్పుడు పాపం చేస్తున్నారా? ప్రార్థనకి వెళ్ళారా? ఇప్పుడు అన్ని పనికి మన పనులను వాళ్ళు చేస్తున్నారా అని నింద, అవమానము మన ద్వారా దేవునికి రానే రాకూడదు. కారణం ఏంటంటే మనం నిబంధన కలిగిన దేవుని పిల్లలం, దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుని, మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకుని, దేవుని చిత్తానుసారంగా జీవించి ఆయన వచ్చే వరకు, మనం చర్చ వరకు మన సాక్ష్యం మనము కాపాడుకుంటూ, మన నిబంధనలు మనం కాపాడుకుంటూ, మన కొరకు శ్రమపడి, మన కొరకు అర్పణ చేయబడి, మన కొరకు కొడా దెబ్బలు తిని, మన కొరకు ఆకారము, రూపమును, స్వరూపాన్ని కోల్పోయి 3 మ్రేకుల మధ్య వేలాడు తీయబడినటువంటి ఆ దేవుని వైపు మనం చూసుకుంటూ, విశ్వాసమును కాపాడుకుంటూ, యోబు భక్తుని వలె తన రక్షణను కాపాడుకుంటూ, తన నిబంధనను కాపాడుకుంటూ మన జీవితాన్ని కొనసాగించి నిత్యరాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనం చేస్తున్నాం. దేవుడి మాటను, దేవుడి వాక్యాన్ని మనందరి కొరకు దీవించి, ఆదరించి, ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం, తర్వాత అందరం ప్రార్థనలో ఉన్నాం. ప్రార్థన. కృపామయుడ, ప్రేమికులు మా తండ్రి, ఎంతవరకు నీ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలు. ఇతరుల వాక్యాన్ని ఎరగట్టండి, ఫలింపు దాయించి వాక్యానుసరముగా జీవించినట్లుగా ఈ బిడ్డలందరూ మీరు బలపరచమని, ప్రభులో సహాయం చేయమని, ఆదరించి కనికరించమని యేసులో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా,